సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలిపట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త నృత్య కళా నిలయం నందు సంయుక్త సేవా సంస్థ ద్వారా గత 10 సంవత్సరాలుగా పేదలకు సేవలందిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు ఎల్ఈఆర్ లీలావతి, పాదర్తి ప్రమీల వడ్డీ, సంతోషం బుర్లాభారతి, డాక్టర్ ప్యూషారాణి, డాక్టర్ ప్రమీల, డాక్టర్ కర్నాటి నాగా భార్గవి, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి, స్కూల్ అసిస్టెంట్ జి కళ్యాణకరణ్, ఆఫీస్ ఉద్యోగి ప్యూషారాణి, లెక్చరర్ ఎన్వి సౌందర్య ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త సేవా సంస్థ సభ్యులు డాక్టర్ బి సతీష్, డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ పి శివప్రసాద్, పాదర్తి వెంకటేశ్వర్లు, బుర్లా రఘుకుమార్ రెడ్డి, ఎం అజిత్ బాబు, ఎంవిఎన్ ప్రసాదరావు, షేక్ ఖాదర్ భాషా, నేలటూరి శివప్రసాద్ రెడ్డి, టివి సాయి తేజ గార్లు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత పాల్గొన్నారు. సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారులు తమ నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళలు గతంతో పోలిస్తే నేడు అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉన్నారని, కొన్ని చోట్ల ఇంకా మహిళలపై వివక్షతను చూపుతూ ఉన్నారని తెలిపారు. మహిళలకు చదువెందుకు, ఎంత చదువుకున్నా వంటింట్లోకి వెళ్లాల్సిందే కదా అని చదువుకు దూరం చేస్తున్నవారు నేటి సమాజంలో ఎంతో మంది ఉండటం బాధాకరమన్నారు. మహిళలు స్వేచ్ఛగా చదువుకునేందుకు ప్రోత్సాహం అందించాలని కోరారు. బాల్య వివాహాలు చేసి బంగారు బాల్యాన్ని చిదిమేస్తున్నారని తెలిపారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కూడా మార్పు రాకపోవడం పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు. నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంయుక్త సేవా సంస్థ ద్వారా గత 10 సంవత్సరాలుగా పేదలకు సేవలందిస్తున్న మహిళా మణులందరినీ సన్మానించడం సంతోషంగా ఉందని తెలిపారు. విజయలక్ష్మి పట్టుకో, కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. మేడం గారు బాబు నవ్వు సార్ సార్ మేడం గారు కొంచెం జమీలా మేడం గారు పాపా ఇక్కడ చూడండి అన్న హసీనా పాపా సార్ అర్షియా మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవం మేడం 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 ఒక్క నిమిషం మేడం ఒకటే ఉంది. రెడ్డి సార్, ప్రసాద్ సార్, సాయి సార్, సురుచి, అనిత పోస్టుల్లో ఉన్నారు. ఎటువంటి సాధికారతను సాధించారు అనేటువంటిది చాలా చక్కగా తను ఆ నృత్య రూపకం అంటే మనం అనుకున్నటువంటి ఒక సబ్జెక్టుని అంటే ఒక రూపాన్ని నృత్యం ద్వారా తెలియజేయడం, ఇది చాలా కాలం క్రితం నుంచి కూడా ఉంది. ఆదరణకు ఇప్పుడే మళ్ళా ముందుకు వస్తుంది. సో ఇలాంటి నృత్య రూపకాలు పాపం మరిన్ని చేయాలనేటువంటి ఆశయంతో పాపం మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిత. మళ్ళీ మా చిన్నప్పటి రోజుల్ని ఈ నృత్య రూపకం ద్వారా మహిళా దినోత్సవం సందర్భంగా మాకు గుర్తు చేసినందుకు నీకు మరీ కృతజ్ఞత తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సురేంద్ర. लिखता रुको చాలా సరి
బాబు ఇద్దరు అయిపోయిందా సరే పక్కన కొట్టేసి వెళ్ళని రెడీ తల్లి కన్న తల్లి. సో ఈమె ఎన్నో ఆపసోపాలు పడుతూ మనకు జన్మనిచ్చి మనకు భూమి మీద తెచ్చిన తర్వాత వాళ్ళని చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఆ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా తీసుకురావడం, తోబుట్టు అన్నప్పుడు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ మన కళ్ళ ముందు తిరిగేటువంటి దేవతామూర్తుల కింద మనం వాళ్ళని పరిగణించాలి. ఇక అక్కడి నుంచి వరుసలు బట్టి చూసుకుంటూ వచ్చేటప్పుడు అత్తలు, ఆ తర్వాత
ఇక పిన్నమ్మలు, వీళ్ళందరూ కూడా మనకు చాలా ప్రేమతో ఒక పురుషుడినైతేనేమి పిల్లలనైతేనే చూసుకుంటూ వస్తారు. తర్వాత వాళ్ళలో మనము స్త్రీకి ఏమి చేయగలము అనుకున్నప్పుడు ఆ పురుషుడు తను అన్నగా తర్వాత భర్తగా మారిన తర్వాత ఒక స్త్రీ తను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి ఇంట్లో తన యొక్క అన్నదమ్ముల్ని ఆత్మీయుల్ని అందరినీ వదులుకొని భర్తతో పాటు వచ్చేసిన తర్వాత పుట్టినిళ్ళ కన్నా మెట్టుమల్లి గొప్పది అనేటువంటి దీంట్లో ఆమె తన జీవిత సర్వస్వాన్ని ఆ కుటుంబానికి ఇస్తూ ఉండేటువంటిది. ఆమె ఈ సమయంలో ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. అందుకనే ఆమెని సహనమూర్తి అంటే ఈ ఒక్కటి ఒక మాట అంతే తప్ప చాలా సహనాన్ని వహించి తన జీవితం మొత్తాన్ని కూడా కుటుంబానికి తన పిల్లలకి అందరికీ అర్పించేస్తుంది. ఇందులో పురుషుని పాత్ర లేదంటే ఉంది, కానీ ఆమెకు ఉండేటువంటిది అద్వితీయమైనటువంటి పాత్ర. ఇలాంటి సందర్భంలో తన కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం ఏం చేయగలదు అన్నప్పుడు అందరూ ప్రత్యేకమైనటువంటి హోదాల్లో అంటే మొట్టమొదటి లెక్కేసుకున్నప్పుడు ఒక టీచర్, అందులోనూ మన మహిళలు ప్రవేశించారు. ఆ తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడికి మహిళలు ప్రవేశించారు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ వైపు ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రవేశించారు. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క పరిపాలన దక్షత ఏది తీసుకున్నా కూడా చాలా చక్కగా తీర్చుకుంటూ వస్తారు. ఇన్ని పనులు చేస్తూ కూడా తల్లి అనేటువంటి ఆ పదానికి పూర్తి న్యాయం చేయగలిగేటువంటి వాళ్ళు కేవలం వాళ్ళు మహిళలు. తండ్రి చేయలేడంటే అది సపరేట్ ఎపిసోడ్. ఈరోజు మాత్రం మన భారత మాతకు ఏ రకంగా మనం వందనాలు చెల్లించుకుంటామో ప్రతి స్త్రీకి ప్రతి మహిళకి వారికి మనం పరిపూర్ణంగా సంపూర్ణ స్థాయిలో వారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేంద్రకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ యర్. సంయుక్త సేవా సంస్థ ద్వారా ఇక్కడ స్త్రీలని మహిళా దినోత్సవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీలని గౌరవించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో నేను మాట్లాడడం నాకు సంతోషంగా ఉంది. నాకు ఇక మరి ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క పాత్రని సరిగా పోషిస్తే ఈ యొక్క సమాజంలో ఆ యొక్క లింగ భేదం అనేది పోతుంది. నిజమే, ఒకప్పుడు మనకి మన హక్కులేంటో తెలియదు, చదువు లేదు, ఓటు లేదు, ఓటు హక్కు లేదు, మనకి అవకాశాలు లేవు, కొన్ని ఉద్యోగాల్లో మాత్రమే రాణించేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నిట్లో ముందుకి దూసుకుపోతున్నాం. మరి మేడం గారు చెప్పినట్లు నిజమే, ఎంత ముందుకు మనం వెళ్తున్నా కూడా ఇంకా కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీల మీద దాడులు, స్త్రీల మీద అటాక్, తర్వాత వరకట్ట దురాచారాలు, ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని త్వరగా రూపుమాపాలంటే ఇది ఒక రోజులో జరిగేది కాదు, ఇది అలా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఎంత తొందరగా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఈ సంవత్సరం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం కూడా అదే అన్నమాట. దీన్ని త్వరగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఏంటి అంటే ఇన్స్పైర్ ఇంక్లూజన్. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిసి చేయాల్సిన పని అన్నమాట. అది ఎలాగా అనంటే మనల్ని మనం కలుపుకోవాలి, కలిసి నడవాలి, స్ఫూర్తిని పొందాలి, అందరికీ పంచాలి. ఈ విషయం మనం దాన్ని చేస్తే త్వరగా మనం ఆ యొక్క జీవితాన్ని సాధించగలం అన్నమాట. కడుపులో ఉన్నప్పుడే స్త్రీ బిడ్డ తన కడుపులో పెరుగుతున్నప్పుడే స్త్రీ యొక్క ఆలోచన విధానం మారాలి. ఒక డాక్టర్గా నేను చూస్తూ ఉంటాను, గైనకాలజిస్ట్గా ఎంతో మంది ప్రెగ్నెంట్ అవ్వగానే అమ్మాయా అబ్బాయా, అమ్మాయా అబ్బాయా, ఇదే క్వశ్చన్ అన్నమాట కనే వరకు కూడా. ఆ యొక్క ఆలోచన విధానం మనలో మారాలి. ఎవరైనా పర్వాలేదు, నేను నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన విధానం రావాలి. బిడ్డ బయటికి వచ్చాక బిడ్డని పెంచే విధానంలో కూడా మన బాధ్యత చాలా ఉంది. ఇది అబ్బాయికి, ఇది అబ్బాయి చేయాల్సిన పని, ఇది అమ్మాయి చేయాల్సిన పని, ఇది వాళ్ళు చేయకూడదు, వీళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏవి కూడా పెట్టకుండా ఇద్దరిని సమానంగా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఎందుకులే ఆడపిల్ల కదా, అమ్మాయి వెళ్ళిపోతుంది
అయిపోతుంది అని బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి అయితే ఆడపిల్లకి పంపించేద్దామని అనుకుంటూ ఉంటారనమాట. కానీ అలా కాకుండా ఆ ఆడబిడ్డ మీద కూడా మగబిడ్డ మీద మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారో ఆడబిడ్డ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేయడం అంటే ఇప్పుడు అబ్బాయికి బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. ఎందుకంటే మన పూర్వీకులు అలా నేర్పించారనమాట. మనకు స్త్రీ ఎప్పుడు కూడా ఆధారపడుతూ ఉంటుంది. మనకి పెళ్లి కాకముందు తండ్రి మీద ఆధారపడుతుంది, పెళ్ళి అయ్యాక భర్త మీద ఆధారపడుతుంది, ముసలోళ్ళు అయ్యాక కొడుకు మీద ఆధారపడుతుంది. ఈ ఉద్దేశంతోనే మనం పెరుగుతూ ఉన్నాం. అది మారాలన్నమాట. మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి. ఆర్థికంగా మనం మన కాళ్ళ మీద నిలబడినప్పుడు మనం ఈ లోకంలో అంతేకాకుండా ఇంకొకటి విద్య. మీ పిల్లలకి మీరు విద్యగాని ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే వాళ్ళు అనేక విషయాల గురించి తెలుసుకుంటారు. వాళ్ళ హక్కులు ఏంటో తెలుసుకుంటారు. ఏ విధంగా పోరాడాలో, ఏ విధంగా వాళ్ళ యొక్క వాయిస్ రేస్ చేయాలో వాళ్ళు నేర్చుకుంటారు. ఆ విధంగా జరిగినప్పుడు సమాజంలో ఆ సమానత్వం అనేది త్వరగా వస్తుంది. ఇప్పటికే చాలా అభివృద్ధిని సాధిస్తున్నాము, చాలా సంతోషము. ఇంకా దాన్ని సాధించాలంటే ఇందాక నేను చెప్పాను కదా, మనందరం కూడా కలిసి అందరినీ కలుపుకుంటూ నడిచినప్పుడు ఇది త్వరగా సాధ్యమవుతుంది. మరి స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు. కాబట్టి స్త్రీ అనేది అన్నిటికీ మూలం. కాబట్టి మరి స్త్రీలని గౌరవించాలి అనేది మన బిడ్డలకు మనం చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు పరస్త్రీని మిగతా స్త్రీలని వాళ్ళు గౌరవించడం నేర్చుకుంటారు. కాబట్టి స్త్రీగా ఇది మన బాధ్యత. దీనికి కారణం మనమే. కాబట్టి ఈ మార్పు మనలో నుండే రావాలి. ఎంతసేపటికి వాళ్ళని అనడం కాదు, కానీ ముందు మనం నేర్చుకుంటే రాబోయే తరాలకు మనం మంచి మాదిరికరంగా ఉండగలం. మరి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మరి సంయుక్త సేవా సంస్థ